శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి 2 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినాన్ని అందరూ కూడా ఆనందంగాను సంతోషంగాను ఆరాధనా భావంతోనూ అర్థవంతంగా జరుపుకోవాలన్నటువంటి ఆశతో ఈ మాటలను జ్ఞాపం చేస్తూ ఉన్నాము. మన వాక్య ధ్యానం కొరకు లూకాసు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనము వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక సందర్భంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. సర్వలోకము అంటున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటికి కూడా ప్రజాసంఖ్య వ్రాయాలని అప్పటి చక్రవర్తి కైసరు ఔగస్తు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఈ ప్రజాసంఖ్య అంటే రోమియోలు ప్రతి 14 సంవత్సరములకు ఒకసారి ఈ ప్రజాసంఖ్య వ్రాస్తారు. తద్వారా వారికి పన్ను ఎంత రావాలి, ట్యాక్స్ కలెక్షన్ ఎంత రావాలి, ఇంకేదైనా సదుపాయాలు చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా వారికి మనకు తెలుసు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పథకాలు కానీ రకరకాల వాటిని పన్ను చెల్లించడం కానీ వాటి కొరకు ఈ యొక్క జనసంఖ్య ప్రజాసంఖ్య అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. 2వ వచనంలో ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అనే మాట. 3-4 వచనాలు చదువుదాము. 3-4-5 వచనాలు. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ దేవుని యొక్క కార్యం, రాజు ఆజ్ఞ ఇచ్చిన, రాజు జనసంఖ్య ప్రజాసంఖ్య తీసుకుంటున్న దాని వెనక దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, అదే సమయంలో దేవుడు తన బిడ్డలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. రాజులు పరిపాలన చేస్తారు, కానీ దేవుడు వారిని ఓవర్రూల్ కూడా చేస్తాడు. ఇక్కడ గమనించండి. ఇక్కడ మరియా, యోసేపు, మరియా వారు ఉత్తరమున ఉన్నటువంటి నజరేతు ఊరి నుండి కింద దక్షిణం ఉన్నటువంటి దావీదను బెత్లెహేము ఊరికి వారు ప్రయాణం చేసి వచ్చారు. ఇందులో మనకు అర్థమయ్యేది ప్రత్యేకంగా మరియా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆమె గర్భము ధరించింది. ఆమె ఏ విధంగా గర్భం ధరించిందో 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. ఆమె చెప్పిన మాటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అమ్మా, నీవు గర్భం ధరిస్తావు, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది, ఆ బిడ్డ యొక్క ప్రత్యేకతలు ఇవి అని దూత చెప్పినప్పుడు, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని స్పష్టంగా ఆమె చెప్పింది. కాబట్టి ఆమె ప్రభు యొక్క మాటకు లోబడింది. ఆ ప్రకారంగానే గర్భము ధరించింది. ఇప్పుడు ఆ గర్భముతో కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి నజరేతు నుండి బెత్లెహేమునకు వచ్చుట నిజంగా ఆమె యొక్క విధేయత,
ఆమె ఏ విధంగా లోబడింది, ఇబ్బంది అయిన, కష్టమైన, నష్టమైన, ప్రమాదకరమైన ఏ విధంగా ఓర్చుకుంది, సహనం వహించింది, దేవుని మాటకు లోబడి అంత దూరం ప్రయాణం చేసి వచ్చిందో అది ఎంతైనా మనకు ఆశ్చర్యము. మరియ నుండి మనం ఎంతైనా నేర్చుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనాన్ని మనం చూద్దాము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట. ఈ సత్రము అనేది బహుశా బయట నుండి వచ్చే వారికి తాత్కాలిక సదుపాయము అక్కడ ఇస్తారు. కానీ బహుశా ప్రజాసంఖ్య కాబట్టి అనేక మంది ప్రయాణాలు చేసి వచ్చి ఉన్నారేమో, వారికి స్థలము కూడా దొరకనందున ఆమె ప్రసవ దినములు నిండి కాబట్టి ఆమె పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రములో ఆమె పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, దేవుని యొక్క తగ్గింపు, ఆయన మానవునిగా ఈ లోకానికి రావటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆస్తులు, అంతస్తులు, ధనము, పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ మరియ, యోసేపు లాంటి ఒక సామాన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జన్మించడానికి స్థలం లేనప్పుడు ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టడానికి దేవాతి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, ఆయన విధేయత, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. ఇదే 1వ అధ్యాయం రాయబడి ఉంది. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, సార్వభౌమాధికారైనటువంటి రాజు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన ఒక గుర్తుగా ఉన్నాడు. ఆయన గురించినటువంటి అనేకమైన ప్రవచనాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన, నమ్మదగినవాడు, అటువంటి గొప్ప దేవుడు ఒక చిన్న పసి బిడ్డగా పశువుల తొట్టిలో పరుండబెట్టను అనే మాట. ప్రియులారా, ఈ సమయంలో కేవలము ఒక పసిబిడ్డను చూసినట్టు కాకుండా దేవుడు ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడో అది ఆలోచన చేసినప్పుడు ఎక్కడ లేని ఆనందం, సంతోషం, ఆనందం, ఆరాధన, స్తుతి మన నోట నుండి పెళ్ళిబికి వస్తుందండి. ఆ అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తాం. 2వ అధ్యాయము 27-32లో అక్కడ స్పష్టంగా సిమియోను అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. 25వ వచనం, యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు చూడండి. 29-32, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రియులారా, ఆయనలో పసిబిడ్డగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో సిమియోను అనేటువంటి ఆయన నీ రక్షణ నేను కనులారా చూచాను అన్నాడు. కాబట్టి ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఈ శిశువు ఆయనలో చూడవలసింది ఆయన దేవుడు. ఆయన యొక్క తగ్గింపును మనం చూసి ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. 8-9 వచనాల్లో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వీళ్ళారా, ఎప్పుడైతే యోసేపు, మరియ దేవుని మాటకు లోబడి అదే సమయంలో ఆ రాజు యొక్క ఆజ్ఞకు లోబడి నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చి పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో,
ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తాము, పరలోకము నుండి ప్రభువు దూత భూలోకానికి వచ్చి ఆ జన్మను గురించి ప్రకటన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పాట మనం నేర్చుకుందాము. ఇక్కడ ఆ బిడ్డ గురించి కొంత మరియకు యోసేపుకు అవగాహన ఉన్నప్పటికీ కూడా వారేమీ హడావుడి చేయలేదు. మాకు ఆయన గురించి ఇవి తెలుసు అవి తెలుసు అని చెప్పని గొప్పలు చెప్పడానికి పోలేదు. వారు చక్కగా దేవుడు తమ చెప్పిన మాటను బట్టి విధేయత చూపుతూ ముందుకు వెళ్ళారు. దాన్ని ప్రకటన చేసినవాడు, దాన్ని గొర్రెల కాపర్లకు చెప్పినవాడు, జ్ఞానులకు మరొక రూపంలో చెప్పినవాడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, ఒక పాఠం, మనము దేవునికి విధేయత చూపుతూ దేవుని మాటకు లోబడుతూ ప్రయాసమైన, భారమైన, కష్టమైన ఓర్పుతో, సహనంతో కొనసాగుతూ ఉన్నప్పుడు మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరలోకము నుండి ప్రభుదూత భూలోకానికి వచ్చి ఏ విధంగా ప్రకటన చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా హెచ్చిస్తూ ఉన్నాడో, ఏ విధంగా పిలిపిస్తూ ఉన్నాడో, అది దేవుడు మన పక్షం కూడా చేస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభువు దూత, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఇంకొక మాట, ఇక్కడ గొర్రెల కాపర్లను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆనాడు శాస్త్రులు, పరిశీలు లాంటి జ్ఞానవంతులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, రాజులున్నారు, ధనికులున్నారు. వీరందరినీ విడిచిపెట్టి వారికి కాకుండా గొర్రెల కాపర్లకు దేవుడు తెలియచేయటం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. ఆయన ఇటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చూస్తున్నప్పుడు, ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ప్రణాళికను బట్టి ఏ మనుషుడును అతిశయింపకుండా జ్ఞానులకు బుద్ధి వచ్చుటకు లోకంలోని వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు ఈ గొర్రెల కాపర్లను మొట్టమొదటిసారి ఆ సంతోషకరమైన వార్త చెప్పడానికి ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. అలానే 9వ వచనం మనం చూసినప్పుడు 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి. సాధారణంగా అనుకొనది చూసినా విన్నా తప్పనిసరిగా మానవులుగా మనకు భయం ఉంటుంది. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక సందర్భంలో అనేక సార్లు భయపడకుడి, భయపడకుడి అనే మాట చాలా శ్రేష్టమైన మాట అండి. అది ఎంతైనా వాగ్దానం, అది ధైర్యం, అది భరోసా. ఎందుకు భయపడకూడదో కూడా ఇదే గబ్రియేలు దూత దాదాపు 3 సార్లు జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయములో జకర్యాతో మాట్లాడుతూ, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. వీళ్ళారా, ఎంత భరోసా! దేనికోసం ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో భయపడకము, నీ ప్రార్థన వినబడింది. మరియతో మాట్లాడుతూ, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ప్రియులారా, దేవుని కృప. మన బలహీనతలు ఉన్నాయి, అనేకసార్లు మనం పడిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృపాసనం వద్దకు వెళ్ళాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. దేవుడు కనికరం చూపిస్తాడు, ఆయన మన పట్ల జాలి చూపిస్తాడు. కాబట్టి భయపడవద్దు, నీవు కృప పొందితివి. ఇక్కడ భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి వార్త. ఇది బాధ పెట్టేది కాదు, ఇబ్బంది పెట్టేది కాదు. ఇది సంతోషకరమైన వార్త, ఇది ప్రజలందరికీ చెందింది అని 10వ వచనంలో దేవుని దూత గొర్రెల కాపర్లతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో ఏమిటా శుభవార్త, ఏమిటా సువర్తమానము అంటే, దావీదు పట్టణమందు అంటే బెత్లెహేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అంటే ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, మీ ప్రవక్తల చెప్పిన ప్రకారము మెస్సయ్య, మమ్మల్ని ఏలబోయేటువంటి రాజు, అభిషక్తుడు రాబోతూ ఉన్నాడు అని
ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈయనే అని ప్రభువు దూత చాలా స్పష్టంగా చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయనే అభిషేకించబడినవాడు, ఈయనే సరైనవాడు అన్నట్టుగా దూత చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దానికి ఒక ఆనవాలు 12వ వచనం, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచితరని వారితో చెప్పాను. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేసి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అనేది సర్వోన్నతమైన స్థలములలో అది దేవునికి మహిమకరమైంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా కోసమే, నేను పాపిగా ఉండగా, నేను చనిపోయి ఉండగా, ఆ శిక్ష నాకు రావలసి ఉండగా, ఆ పరిశుద్ధుడు ఏ విధంగా మానవుని రూపం దాల్చి నా శిక్షను భరించి ఆయనను ఎవరైతే అర్థం చేసుకొని ఆయన్ని అంగీకరిస్తారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. కాబట్టి క్రీస్తు పుట్టుక అనేది అది ఆనందం, ఇది ఆశ్చర్యం, ఇది ఆరాధన. కాబట్టి ఈ సమయంలో వాక్యం ఇటువంటి వారిలో ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ఆయన సొంత రక్షకునికి అంగీకరించండి. ప్రభు మీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో అయినా, ఇటువంటి సందర్భంలో అయినా ప్రభు వైపు చూడండి, ఆయన అంగీకరించండి. నమ్ముకున్న వారు అలవాటు, ఆచారము, నామకార్థత, నిలువెచ్చనితనం కాకుండా నిజంగా ప్రభువుని అర్థం చేసుకుంటూ ఆయన తగ్గింపు, ఆయన విధేయత, మరి యోసేపుల యొక్క విధేయత, గొర్రెల కాపర్లు ఏ విధంగా వచ్చారు, పరలోకం నుండి ప్రభు దూత ఏ విధంగా పరలోకం నుండి దిగి వచ్చాడు, ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటూ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.